జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఒక ఎకో సిస్టమ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. మేజర్గా జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ వస్తున్న మేజర్ విమర్శనలో అదొకటి. ఎకో సిస్టమ్ కొంచెం ఎక్కువగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం కూడా ఒక కారణమేమో అనేది కొంతమంది చేస్తున్న అభిప్రాయం. అంటే దాంట్లో నుంచి వస్తుంది ఏంటంటే, ఇప్పుడు మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను కావాలంటే. లైక్ ఈవెన్ యాక్చువల్లీ మోదీ గారు లేదా నరేంద్ర మోదీ గారు లేదా చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో కొంత అగాధం వచ్చింది. ఇద్దరు కలుస్తారా లేదా, ఒకనొక సందర్భంలో అయితే ఇద్దరు కలిసి ఒక ఫోటో వస్తే కూడా చాలా గొప్పగా చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయి డెఫినెట్గా. బట్ వేరాజ్ మోదీ గారు చంద్రబాబు గారికి ఆఫర్ చేస్తున్నారు కూటమిలోకి రమ్మని, కానీ చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు అని రాసిన రాతలు కూడా తెలుసు. ఇదే రాత. ఓకే, దట్స్ మైండ్ గేమ్ కావచ్చు కాక. నేను ఇది కొంచెం స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాను. ఈవెన్ సత్య గారు అండ్ దినకర్ గారు కూడా దీన్ని రెస్పాండ్ కండి. ఎందుకంటే ఈ ఎకో సిస్టంలో వస్తున్నటువంటి అత్యుత్సాహం వలన ఇంకోటో ఇంకా మోదీ గారికి ఇంకేముంది, బీజేపీకి ఏముంది, అసలు బీజేపీకి అక్కడ ఏముంది ఆంధ్రప్రదేశ్లో అని చేస్తున్న విపరీత వ్యాఖ్యానాలు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి త్యాగం చేశారు, సరే ఆ తర్వాత చూసుకుందాంలే అన్న కొంత పెడధోరణి వ్యాఖ్యలు కావచ్చు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇది తెలుగుదేశం నుంచి వస్తుంది, దానికి రియాక్షన్గా అటువైపు నుంచి కూడా వస్తుంది ఆటోమేటిక్గా. కొంత పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఆయన ఉండడం వల్ల కొంత జనసేనలో కొంత సద్దుమణిగింది అనుకుందాం. బట్ బీజేపీలో ఇంకా అది పోలే. సో చంద్రబాబు గారికి మంచి చేద్దామనుకుంటునే క్రమంలోనే ఆ ఎకో సిస్టమే చంద్రబాబు గారికి ఇబ్బందికరంగా మారుతుందనే ఒక అభిప్రాయం కొంత వ్యక్తమవుతున్న టైంలో మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. సాయి గారు, ఒక విషయం చెప్తానండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాకు ఏ పేపర్ లేదు, ఏ టీవీ లేదు, ఏమీ లేదు. సో ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ సంథింగ్ నమ్మకం నేను చెప్తున్నాను కదా. బికాస్ ఇప్పుడు నేను పార్టీ చెప్పడం మంచిదే, కరెక్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను పార్టీ అధికార ప్రతినిధినండి. 5 సంవత్సరాల నుంచి నేను 2019లో పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను పార్టీ అధికార ప్రతినిధి కదా. యూ హ్యావ్ డన్ సో మెనీ డిబేట్స్ విత్ ఈవెన్ మన నాకు తెలిసి రాజు గారు చేశారు, మన సత్య గారు చేశారు, మేము అందరం కూడా చాలా డిబేట్స్ లో ఉన్నాం. కానీ ఏ రోజున కూడా నాట్ అ సింగిల్ వర్డ్ ఫ్రమ్ మై మౌత్, నాట్ అ సింగిల్ వర్డ్ అగేన్స్ట్ బీజేపీ ఆర్ జనసేన, అగేన్స్ట్ బీజేపీ ఆర్ జనసేన. బికాస్ దట్ ఈస్ నాట్ అవర్. అంటే ఇప్పుడు పద్ధతి లేకుండా, పాడు లేకుండా, సమయం సందర్భం లేకుండా బీజేపీని తిట్టాలా లేకపోతే జనసేనని తిట్టాలి, అదే మా ఎకో సిస్టమ్, వాళ్ళు వస్తున్నారు. ఈవెన్ నేను మీకు ఈ విషయం కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఢిల్లీ కలిసినప్పుడు, ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగినప్పుడు, ఐ థింక్ అమిత్ షా గారితో నడ్డా గారితో ఫస్ట్ మీటింగ్ జరిగిందండి. జరిగినప్పుడు చాలా మంది బయటకు వచ్చి అమిత్ షా గారిని ఎందుకు కలిశారు, నడ్డా గారిని ఎందుకు కలిశారు, మోదీ గారిని కలవలేదు, మోదీ గారిని కలవనివ్వలేదు, మోదీ గారు ఇష్టపడలేదు, ఇవన్నీ మాటలు వచ్చాయి. బట్ వీ నెవర్ అటర్డ్ సెంటెన్స్, నెవర్ అటర్డ్ సెంటెన్స్. మేము ఇప్పటికీ కూడా, ఎందుకంటే అది మేము మెయింటైన్ చేస్తాం సార్. ఎందుకంటే దేర్ షుడ్ బి ఒక లిమిటేషన్ అండ్ ఒక లెవెల్ ఉండాలి మనం రాజకీయం చేసినప్పుడు. అలానే మరి ఎకో సిస్టంలో వస్తుంది కదా జ్యోత్స్న గారు అని అంటే, సార్ ఎనీథింగ్ ఏదైనా సరే, ఇప్పుడు మోదీ గారు బయటకు వచ్చో, లేకపోతే అమిత్ షా గారు బయటకు వచ్చో, లేకపోతే నడ్డా గారు బయటకు వచ్చో శంఖంలో పోస్తే తీర్థం అంటాను చూసారా, అలాగుంటుంది. కానీ ఎవరో వచ్చి పోనీ బీజేపీలో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎవరెవరో వచ్చి ఏదో మాట్లాడితే విల్ దట్ మ్యాటర్? ఆర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దినకర్ గారు ఉన్నారు, దినకర్ గారు ఏదైనా స్టేట్మెంట్ పాస్ చేస్తే దట్ బికమ్స్ వ్యాలిడ్ బికాస్ ఈస్ ది అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఆర్ సత్య గారు ఉన్నారు, ఆయన ఏదన్నా మాట్లాడితే ఇట్ బికమ్స్ అఫీషియల్. అంతే తప్పించి ఒకవేళ కార్యకర్తలు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే ఎస్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పార్టీస్ బికాస్ వీఆర్ ఇన్ అలయన్స్ నౌ, విల్ మేక్ ఇట్ షూర్ దట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ డు నాట్ హ్యాపెన్. అది మేము ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం, ఫస్ట్ థింగ్. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తానండి, మళ్ళీ చెప్తున్నాను, వెదర్ ఎనీబడి బిలీవ్స్ ఇట్ ఆర్ నాట్, మేమేమి ఏ పేపర్లో ఎడిటోరియల్ ఏమంటారంటే డైరెక్టర్ పొజిషన్స్లో మేమేమీ లేము. మేము ఏ విధమైనటువంటి ఛానల్స్ని మేము కంట్రోల్ చేయము. ప్రతి ఒక్క ఛానల్కి కూడా మా పార్టీ వాణిని మేము వినిపించాలి అని అనుకుంటాం. ప్రజల తరఫున మేము మాట్లాడాలి అని మాత్రమే మేము కోరుకుంటాం. సరే, ఎవరన్నా మీరు ఇందాక ఒక మాట అన్నారు సాయి గారు, అత్యుత్సాహంతో ఎవరన్నా ఏమన్నా చేస్తున్నారంటే, ఒకవేళ మా మీద ప్రేమ ఎక్కువ వాళ్ళు ఏదన్నా చేస్తే మేమేం చేయలేదు. ముళ్ళపూడి వెంకటరమణ గారి ఒక డైలాగ్ ఉంటుందండి, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటే ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ, మగవాడు కొంచెం ఎక్కువ సమానం అంటాడు. సో మీడియాలో అందరూ ఒకటేనండి, కాకపోతే కొన్ని ఎక్కువ అండి అన్నట్టుగా ఉంది మీరు. నేను వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే సాయి గారు, ఇప్పుడు నేను అంటున్నాను కదా 5 సంవత్సరాలు అయింది.
నాకు తెలిసి నన్ను నేషనలిస్ట్ హబ్ లోనే I don't- ఎన్నో సందర్భాల్లో నేను అంటే కూర్చున్నప్పుడు వ్యక్తిగతంగా మీరు మాట్లాడారని కాదు, జ్యోత్స్న మా గారు అధికార కాదు. ప్రతినిధులు ఎవరూ ఎకో మాట్లాడారు. సిస్టమ్ నో ఐఎమ్ టెల్లింగ్ సార్, ఒక రాజుగారు విషయం చెప్తాను చూడండి. పార్టీ Sir, I ఎకో know- సిస్టమ్ ఏంటి? I know so many అధ్యక్షుడు- articles, you know, నేను No, no, as a sir, journalist no, 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 no. చెప్తున్నాను. సాయి గారు నేను ఏమంటానంటే I am journalist. whoever has written it, నేను అది కూడా చెప్తాను. పార్టీ సిద్ధాంతం తెలియక రాసిన వాళ్ళు అయి ఉంటారు. ఒకవేళ ఎవరైనా రాసినా సరే Very nice. పార్టీ సిద్ధాంతం తెలియక రాసిన వాళ్ళు అయి ఉంటారు. Very nice. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతం ప్రకారమే మా అధినేత మాట్లాడతాడు, మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మాట్లాడతారు, మా పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడతాం. అంతే తప్పించి పార్టీ సిద్ధాంతాలను మీరి ఏ రోజున మాట్లాడము. ఎవరన్నా ఒకవేళ అలా బై సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏదన్నా మాట్లాడి ఉంటే గనక దట్ కుడ్ బి బికాస్ దే మైట్ నాట్ నో ది ప్రిన్సిపల్ ఆఫ్ ద పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, మా ప్రిన్సిపల్ బీజేపీని తిట్టడం కాదు. ఏ రోజున కాదు, ఆ రోజున కాదు, ఈ రోజున కాదు, ఏ రోజున కాదు. మాకేం పొలం పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ లేదు, ఇంకో పంచాయతీ లేదండి. ఈవెన్ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా మాకేం ఆయనతోటి ఆస్తి తగాదాలు లేవండి. షర్మిల గారి లాగా ఎందుకు తిడతామండి మేము ఆయన్ని? రాష్ట్రానికి నువ్వు నష్టం చేస్తున్నావురా నాయన అని మాట్లాడతాను తప్పించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పర్సనల్ గా మాట్లాడాడు, వాళ్ళ కుటుంబం గురించి ఆయన పర్సనల్ గా మాట్లాడాడు, ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడారు. బట్ వి నెవర్ అటెడ్ అ వర్డ్ అగేన్స్ట్ భారతీ రెడ్డి గారు ఆర్ హర్ డాటర్స్ ఆర్ ఎనీబడి ఎల్స్. దట్ ఈస్ ది సిద్ధాంతం. నేను ఎందుకు చంద్రబాబు గారు మోదీ గారి సతీమణి గురించి మాట్లాడారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, నేను ఆ విషయాన్ని కూడా ఐ విల్ గివ్ యు ఎన్ ఎక్స్ప్లెనేషన్. yes, you have raised a very correct point. ప్రశ్న డెఫినెట్ గా వాళ్ళు అడుగుతున్నారు. నేను అదే అంటాను, మీరు ఆ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి. Yes. ఖచ్చితంగా ఆ రోజున ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ లో సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ ఇమోషన్ ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్, ఐ షుడ్ సే ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ నాట్ ఇంటెన్షనల్. అవుట్ ఆఫ్ ఇమోషన్ ఒక మాట వచ్చి ఉండొచ్చు కాక, బికాస్ అండ్ ఆల్సో దట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ సాయి గారు, యూ నో చంద్రబాబు నాయుడు గారు, ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో. ఈవెన్ రాజు గారు మీకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి దినకర్ గారికి తెలుసు, సత్య గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒక సీజన్డ్ పొలిటీషియన్. ఆయన ఏ రోజున కూడా ఈవెన్ అంత ఆయన ఇబ్బంది పెట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన ఏ రోజున పర్సనల్ గా ఒక మాట ఎప్పుడు అన్నటువంటి దాఖలాలు లేవు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ సార్. హీ నెవర్ లూజెస్ హిజ్ ఏమంటారు అని అంటే దాన్ని ఆయన ఎప్పుడు లూజ్ అవ్వరు. కానీ ఒకానొక సందర్భంలో ఎప్పుడన్నా అలాంటి ఒక మాట వచ్చుంటే మాత్రం దట్ కుడ్ బి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఎమోషన్ అనేటువంటిది మేము తర్వాత చాలా సందర్భాల్లో మీరు చెప్పేది కావచ్చు, రైట్, కరెక్టే. Yes. అట్లీస్ట్ చంద్రబాబు గారు దానికి రిగ్రెట్ అవుతున్నారా అనే దానికి సమాధానం బీజేపీ శ్రేణులు తెలుసుకోవాలనుకుంటాయి. నేను ఒక విషయం చెప్తాను సార్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మంది చాలా రకాలుగా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు చాలా మాట్లాడారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా 1-2 సందర్భాల్లో మాట్లాడారు. దట్ ఈస్ బికాస్ వీ వర్ నాట్ టుగెదర్ అండ్ దెర్ వాజ్ మీరు అన్నట్టుగా ఒక చిన్నపాటి ఏమంటారంటే సార్ ఇప్పుడు ఇంట్లో నా చెల్లెలకి నాకే తగాదా వచ్చిందండి, లేకపోతే మా నాన్నకి నాకే తగాదా వచ్చింది, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటాం, బట్ దట్ డస్ నాట్ మీన్ మా నాన్న మీద నాకు ప్రేమ లేదని కాదు, నా చెల్లెల మీద నాకు ప్రేమ లేదని కాదు. అవసరమైతే నా ఇంటి మీదకి ఎవడన్నా వచ్చిన రోజున మా నాన్న, నేను, మా చెల్లెలు ఒకే దెబ్బకి వాడిని చంపడానికైనా రెడీ అవుతాం. ఓకే, దట్ ఈస్ ది అంటే ఆ సంస్కారం అనేటువంటిది ఎక్కడికి పోదు, ఆ ప్రేమలు ఎక్కడికి పోవు. ఇంకోటి చెప్తాను సాయి గారు, కొంచెం అన లైటర్ నోట్ చెప్తాను. నాకు తెలిసి ప్రేమలు ఉన్న దగ్గరే గొడవలు కూడా అవుతాయేమో, లేకపోతే ఎందుకు అవుతాయి గొడవలు. వెరీ నైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.